హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమ్మర్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం చిటాపట పేలుతాయి కాబట్టి మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి అన్నీ బాగా వేగిన తర్వాత చూడండి, పచ్చిమిర్చి మొత్తం బాగా వేగాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇదే పాన్లోకి టమాటా ముక్కల్ని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకొని టమాటా ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. టమాటా ముక్కలని ఈ విధంగా మొత్తం ఇలా మగ్గిపోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం అన్నీ మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం చింతపండు అలానే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకొని చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టేసుకుందామండి. రెండు కలిపి మిక్సీ పట్టుకొని కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం పోపుని ప్రిపేర్ చేసేసుకుందాం. కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని కొన్ని పోపులు అలానే కొంచెం ఎండుమిర్చి ఇంకా కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని పోపు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో యాడ్ చేసుకుందామండి. అంతే అండి, టమాటో చట్నీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.